రేపటి రోజు రైతు భరోసా అదే వాళ్ళు మార్చి పెట్టినటువంటి పేరు అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు కడప జిల్లాలో కమలాపురం నియోజకవర్గంలో నిధులు జమ చేస్తున్నాడు అని చెప్పి ఈరోజు పత్రికల్లో వార్తలు రావడం జరిగింది. 20,000 రూపాయలు ఏదైతే కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా వేస్తానని చెప్పో దాని ప్రకారం 10,716 కోట్ల రూపాయలు వెయ్యాలి. అంటే ఈ 2 సంవత్సరాలకు సంబంధించి 21,432 కోట్ల రూపాయలు రైతులకు సంబంధించి మీరిచ్చినటువంటి ఎన్నికల ముందు హామీ ప్రకారం జమ చేయాల్సి ఉంటే మొదటి సంవత్సరం 10,716 రూపాయలు కానీ ఒక్క రూపాయి కూడా జమ చేయలేదు. 53,58,000 మందికి ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా 46,85,000 మందికి కుదించి మొత్తానికి 14,000 మేము ఇస్తాము, 6,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి మా 14,000 వాటా 6,300 కోట్లు అని చెప్పి లెక్కగట్టి ఆ 6,300 కోట్లలో పోయినసారి ఒక 2,300 కోట్లు వేసినారు. రేపు చంద్రబాబు నాయుడు ఇస్తున్నది 2,300 కోట్ల రూపాయలు. అంటే మీరు ఏదైతే 21,432 కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వాల్సి ఉంటే దానికి సంబంధించి 4,600 కోట్ల రూపాయలు రేపు చేయటువంటి దానితో కలిపి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. అంటే ఎంత దారుణంగా వీళ్ళని మోసం చేసింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో 34,288 కోట్ల రూపాయలు రైతు భరోసా కింద పెట్టుబడికి సంబంధించినటువంటి సహాయం అందించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కౌలు రైతులకు సంబంధించి పూర్తిగా 13,500 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు కౌలు రైతుల చేతిలో పెడితే కౌలు రైతులకు సంబంధించి ఒక్క రూపాయి కూడా మొదటి సంవత్సరం అందరికీ ఎగ్గొట్టారు. రెండో సంవత్సరం వచ్చేటప్పటికి మొదటి విడతలో కానీ రెండో విడతలో కానీ కౌలు రైతులకు మొండి చేయి చూపించాడు చంద్రబాబు. ఈరోజు కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి గతంలో ఏదైతే కౌలు రైతుల కోసం నేను పోరాడాను అన్నాడో ఆయన ఎందుకు ఈరోజు కౌలు రైతులకు అన్యాయం జరుగుతుంటే చంద్రబాబు కౌలు రైతులను మోసం చేస్తుంటే ప్రశ్నించలేకపోతున్నాడు అనేటువంటిది సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది రైతులకి. కాబట్టి ఈ నాన్ వెబ్ ల్యాండ్ ఏదైతే ఉందో దానికి జగన్మోహన్ రెడ్డి గారు సపరేట్గా ఒక సాఫ్ట్వేర్ క్రియేట్ చేసి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ నాన్ వెబ్ ల్యాండ్ అనేటువంటిది పూర్తిగా తొలగించేశారు. ఇంకొకటి ఎవరన్నా చనిపోతే డెత్కి సంబంధించి వారసుడికి సపరేట్ మాడ్యూల్ ఉండేది. ఈ రైతు చనిపోయాడంటే ఆ కుటుంబంలో ఎవరిని పెట్టమంటామని చెప్పి ఆ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ప్రకారం వాళ్ళు ఎవరిని కోరుకుంటే వాళ్ళకి ఆ వారసులకి ఒకరికి రైతు భరోసా అందించేటువంటి పరిస్థితి. ఈరోజు ఆ డెత్ కేసెస్కి సంబంధించి పూర్తిగా ఆ మాడ్యూల్ ఆ సాఫ్ట్వేరే లేకుండా చేశారు. వీటన్నిటితో పాటు రీసర్వేతో ఈరోజు వాటికి సంబంధించినటువంటి వెబ్ ల్యాండ్ ఏదైతే అది హైడ్ అయిపోతుంది. ఈకేటీలు కానీ అసైన్మెంట్ భూములు కానీ ఉంటాయి. వాళ్ళకి సంబంధించినటువంటి 6th కాలం 6వ కాలంలో ప్రభుత్వ భూమి అని ఉంటుంది. ప్రభుత్వ భూమి అని ఉంటే వాటికి సంబంధించినటువంటి దాంట్లో రైతు భరోసా పట్టలేదు. రేపు అకౌంట్ వేస్తా గ్రీవెన్స్కి సంబంధించి రిడ్రెస్లు ఇవ్వండి అంటే ఇప్పటికీ గ్రీవెన్స్కి సంబంధించి మాకు రాలేదు అని ఆ రైతు ఎవరికి చెప్పుకోవాలనో తెలియనటువంటి పరిస్థితి. చెప్పుకోలేకుండా ఈరోజు వెళ్ళి ఇప్పటికి లేదు. గ్రీవెన్స్కి సంబంధించి వాళ్ళు ఎవరికి ఫిర్యాదు చేయాలా, ఎవరితో మాట్లాడాలనేటువంటి దాని మీద ఇంతవరకు ఇప్పటి వరకు స్పష్టత లేదంటే దాని ఆధారానికి సమస్య ఏంటంటే ఈ ప్రభుత్వానికి రైతులకు సంబంధించి ఏదో మొక్కుబడిగా మనం చెప్పాము ఇచ్చామని అనిపించుకుందాం అనేటువంటి ఆలోచన తప్ప ఇవ్వాలన్నటువంటి ఆలోచన కనుమరుగైంది. ఇవ్వాలన్నటువంటి ఉద్దేశం మీకు లేదు. దానివల్ల ఈరోజు 7 లక్షల మంది తగ్గిపోయినటువంటి మీరు ఇస్తామనుకున్నటువంటి వాళ్ళకైనా ఇస్తారంటే వాళ్ళలో కూడా మొండి చేయి చూపించి అనేక మంది మా పేర్లు వచ్చాయి అకౌంట్లో జమ కాలేదని చెప్పి తిరుగుతున్నారు. కాబట్టి ఈరోజు మీరు రైతులను నిట్టన మోసం చేస్తూ రేపు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అక్కడ ఉపన్యాసం చించి వదిలిపెడతాడు, నేను అట్ట చేశాను అని చెప్పి. కాబట్టి మీ అబద్ధాలకి మీ అరాచకాలకి రైతులని మీరు పావులుగా వాడుకోవడం, రైతులకు అన్యాయం చేయడం, రైతులకు ద్రోహం చేయడం అనేటువంటిది క్షమించరానటువంటి నేరం. జగన్మోహన్ రెడ్డి గారు కౌలు రైతులకు ఇచ్చాడు, దేవాదాయ భూములకు సంబంధించినటువంటి వాళ్ళకి 13,500 ఇచ్చాడు కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా. అదేవిధంగా అటవీ హక్కులకు సంబంధించినటువంటి గిరిజనులు ఉంటే అక్కడ ఉన్నటువంటి ట్రైబల్స్ అందరికీ కూడా పూర్తిగా 13,500 వేశాడు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి రానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అర్హత కలిగితే వాళ్ళకి 13,500 వేశాడు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళ వాటాతో కలిపి 13,500 రూపాయలు చెప్పిన దానికన్నా 1 రూపాయి అదనంగా వేసి రైతులను ఆదుకున్నాడు తప్ప మీలాగా మోసం చేసినటువంటి పరిస్థితి లేదు.